నమస్తే, వెల్కమ్ టు లెజర్ టీవీ. దిస్ ఇస్ బాను. ప్రస్తుతం మనతో పాటు ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ చైర్మన్ జనార్దన్ గారు ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, హెచ్యూకి సంబంధించి అయితే ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఉద్యమాలు జరుగుతా ఉంది. నిజంగా ఇది దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అయితే తీర్పు రాబోతా ఉంది. నిజంగా స్టూడెంట్స్ సంబంధించిన తీర్పు రాబోతా ఉంది. ఒకవేళ నిజంగానే స్టూడెంట్స్ కాకుండా ప్రభుత్వ తరపున తీర్పు వస్తే నెక్స్ట్ స్టూడెంట్స్ నుంచి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతా ఉన్నాయి? నిజానికి విద్యార్థులు ఒక న్యాయమైన డిమాండ్ మీద మళ్ళొకసారి సంఘటితమై పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. విద్యార్థులు చేస్తున్నటువంటి పోరాటానికి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, బయట ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలు, చాలా మంది మేధావులు వాళ్ళకి మద్దతుగా నిలబడ్డటువంటి పరిస్థితి. నిజానికి 400 ఎకరాల భూమికి సంబంధించిన విషయంలో విద్యార్థులు సంఘటితంగా కేసేసే స్థాయికి పోయి కోర్టు ద్వారా దాన్ని నిలిపివేసే ప్రయత్నం చేయడం, లేదా దాన్ని యూనివర్సిటీకి అప్పచెప్పే విధంగా వాళ్ళ రాజకీయ కార్యాచరణ రూపొందించుకోవడం అనేది మేమందరం కూడా అభినందిస్తున్నాం, గౌరవిస్తున్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ విషయానికి వస్తే, రేపు తీర్పు సంబంధించిన విషయానికి వస్తే, విద్యార్థుల న్యాయమైన డిమాండ్ మేరకు లేదా ఈ దేశ రాష్ట్ర ప్రయోజనాల మేరకు వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉన్నదో ఆ పోరాటం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎట్లా వచ్చినా కూడా, అది ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చినా, విద్యార్థులకు అనుకూలంగా వచ్చినా, విద్యార్థులకు లేదా యూనివర్సిటీకి అనుకూలంగా వస్తే చాలా సంతోషం. ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తే మాత్రం అది ప్రజా వ్యతిరేకమైంది, విద్యా వ్యతిరేకమైంది. కాబట్టి దాన్ని ముందే జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాము. యూనివర్సిటీకి సంబంధించిన భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అమ్ముకునే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది విద్యా వ్యతిరేకమైనటువంటి ప్రక్రియ. హైదరాబాద్ కేంద్రంగా మనం ఆలోచిస్తే, లేదా ఈ దేశాన్ని కేంద్రంగా చేసుకుని మనం ఆలోచిస్తే, ప్రపంచవ్యాప్తంగా టాప్ 150 యూనివర్సిటీలను తీసుకుంటే ఇప్పటికే భారతదేశంలో 1-2 తప్ప అంతకంటే ఎక్కువ యూనివర్సిటీలు లేనటువంటి పరిస్థితి. జనాభాలో భారతదేశం దాదాపు 150 కోట్ల జనాభా ఉంటది. విస్తీర్ణంలో 7వ స్థానంలో ఉంటది. చాలా మంది యువత ఉన్నటువంటి దేశం, విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో చదువుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తూ, దానికి అవసరమైన బడ్జెట్ కేటాయించి, దానికి అవసరమైన వసతులు కల్పించి, దానికి అవసరమైన భూములు కేటాయించి ఆ రంగాల్ని బాగు చేయడానికి బదులు ఆ రంగంలో ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆదాయం కోసం అమ్మకానికి పెట్టడం అనేది అత్యంత దురదృష్టమైన, ప్రతికూలమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని ఇక్కడ విద్యా రంగాన్ని బాగు చేయడం కోసం, లేదా దేశంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసి ప్రపంచ యూనివర్సిటీలలో భారతదేశానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి కొన్ని యూనివర్సిటీల సంఖ్య పెరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. నేను మొన్న గూగుల్లో చూసిన టాప్ 150 యూనివర్సిటీలు తీసుకుంటే దాంట్లో 2-3 భారతదేశానికి సంబంధించినవి ఉన్నాయి. మొత్తం టాప్ 500 యూనివర్సిటీలు తీసుకుంటే 10-20 భారతదేశానికి సంబంధించినవి ఉన్నాయి. నిజానికి 10-20 భారతదేశానికి సంబంధించినవి కాదు, ఇంకా ఆ సంఖ్య పెరగాలి. భారతదేశం నంబర్ 1 పొజిషన్ లో ఉండాలి. జనాభాలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి, అన్ని రకాల వసతులు లేదా అన్ని రకాల వనరులు ఉన్నటువంటి దేశం భారతదేశం కాబట్టి, ఇక్కడ విద్యారంగాన్ని బాగు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది. దానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలి. దాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. కానీ దాన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన భూములను అమ్మేసి, అది సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావచ్చు, లేదా ఉస్మానియా యూనివర్సిటీ భూములు కావచ్చు, లేదా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నటువంటి భూములు కావచ్చు, భూములు ఏవైనా సరే, భూములు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం కోసం కేటాయించాలి, లేదా వైద్య సంస్థలు ఏర్పాటు చేయడం కోసం కేటాయించాలి, లేదా ఇండస్ట్రీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ పెట్టడం కోసం కేటాయించాలి. ఈ రంగాలను డెవలప్ చేయడం కోసం వాటిని వాడుకోవాలి తప్ప ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి భూములను అమ్ముకొని ఆదాయాన్ని సమకూర్చుకొని పాలన కొనసాగిస్తామంటే అది అంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకోటి ఉండదు. అలాగే దీనికి సంబంధించి శ్రీధర్ బాబు కావచ్చు, అలాగే బట్టి విక్రమార్ కావచ్చు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు కావచ్చు, హెచ్సీని ఇక్కడ నుంచి తరలిస్తాం, అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యలపైన ఏమన్నారు? అది అత్యంత దుర్మార్గమైనటువంటి నిర్ణయం. నేను ముందే చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నిజానికి విద్యారంగానికి సంబంధించి ఒక మాట వాళ్ళకు గుర్తు చేయాలి, మనం కూడా గుర్తు చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం 64 నియమించినటువంటి కోటారి కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో 30% బడ్జెట్ కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో 6% బడ్జెట్ కేటాయించాలని రికమెండ్ చేస్తూ 66లో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 66 నుండి ఇప్పటి వరకు అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా, అది కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఇక్కడైతే టీఆర్ఎస్ కావచ్చు, లేదా కేంద్రంలో అయితే అది కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలు ఏవైనా, పాలకులు ఎవరైనా విద్యారంగానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఎప్పుడు కూడా ఇవ్వలేదు. అది ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు విద్యారంగం మొత్తం కూడా ప్రైవేటీకరణ జరిగింది. ఈ దేశంలో ఉన్న పేదలు, విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. ఒకరు చదువుకుంటే అది చదువు కొనుక్కోవడం తప్ప చదువుకునే పరిస్థితి లేని పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా విద్యారంగాన్ని బాగు చేయడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి. విద్యా సంస్థలకు అవసరమైనటువంటి భూములు కేటాయించాలి, తర్వాత భవనాలు కేటాయించాలి, వసతులు కల్పించాలి, ప్రణాళికలు తయారు చేయాలి. విద్యారంగంలో ఈ రాష్ట్రం ముందంజలు ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. నిజానికి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకమైన లేదా దోపిడీకి సంబంధించిన విషయాల మీద అనేక రకాలుగా మీడియా ముందు సమావేశాలలో లేదా గ్రూప్ డిస్కషన్లలో మేధావులతో చర్చలు జరిపినప్పుడు అనేక హామీలు ఇస్తూ ప్రజలను ఒప్పించి అధికారంలోకి వచ్చారు. ఏ హామీలు ఇచ్చి ప్రజలను ఒప్పించి ప్రజలతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చినవో ఆ హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది. తప్పనిసరిగా బాధ్యత నిర్వర్తించాలి. లేకపోతే నిన్న కేసీఆర్ కు ఏ గతి పట్టిందో రేపు రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. ఖజానాను సమకూర్చుకోవడం కోసం భూములు అమ్ముతున్నాం అని చెప్తున్నారు. ప్రభుత్వం దగ్గర ఖజానా లేదనే మాట పచ్చాబద్ధం. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి నిన్నటి కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం వరకు హైదరాబాద్ కు సంబంధించిన విషయంలో లక్షల ఎకరాల భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ మాఫియాతో కుమ్మక్కై దోసుకొని పంచుకున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10,000 కోట్లు ప్రభుత్వ సంపద దోసుకున్నాడని చెప్పి దానికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినాం. ఆ తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి దానికి వ్యతిరేకంగా అనేక హామీలు ఇస్తూ తెలంగాణ ఉద్యమకారులను సంప్రదింపులు జరిపి వాళ్ళ సహాయంతో అధికారంలోకి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 1,00,000 కోట్లు దోసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు 10,000 కోట్లు దోసుకుంటే రాజశేఖర రెడ్డి 1,00,000 కోట్లు దోసుకున్నాడు. ఆ ఇద్దరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన కేసీఆర్ ఈయన 10 సంవత్సరాల కాలంలో ఈయన 1,00,000 కోట్లు దోసుకున్న పరిస్థితి ఉన్నది. అంటే అధికారంలోకి ఎవరు వచ్చినా, ఎవరు ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నా హైదరాబాద్ లో ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని కబ్జా చేసి దాన్ని వ్యాపారం చేసుకొని సంపద దోసుకొని దాచుకున్నారు తప్ప ఈ రాష్ట్రం కోసము, ఈ ప్రజల కోసము వాళ్ళు పనిచేసిన సందర్భాలు లేవు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ విద్యారంగంలో వెనుకబడినది. కొద్ది గొప్ప ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారంటే అది వాళ్ళ తల్లిదండ్రుల శ్రమ మీద ఆధారపడి వాళ్ళు చదువుకున్నారు తప్ప ప్రభుత్వ సహకారంతో వాళ్ళు చదువుకోలేదు. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి విద్యారంగానికి కోటారి కమిషన్ చెప్పినట్టుగా 30% బడ్జెట్ కేటాయించాలి. కేంద్ర ప్రభుత్వం 10% బడ్జెట్ కేటాయించి విద్యారంగాన్ని బాగు చేసినప్పుడు మాత్రమే ఇక్కడ పేదోళ్ళు కూడా సంపన్నులతో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ పాలసీలో కూడా చేంజెస్ తీసుకురావాలి. ఆ చేంజెస్ తీసుకురావడం కోసం కూడా ప్రత్యేక ప్రణాళికలు తయారు చేయాలి. దానికి సంబంధించిన విద్యారంగానికి సంబంధించిన ఎక్స్పర్ట్ చాలా మంది ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఉన్నారు. గొప్ప విజనరీస్ ఉన్నారు. వాళ్ళందరి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి ప్రణాళికలు తయారు చేసి దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. దీన్ని మద్దతు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉన్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడిగా విద్యారంగాన్ని బాగు చేయడం కోసం ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. అది సిలబస్ తయారు చేసే దగ్గర నుంచి మొదలు పెడితే మౌలిక వసతులు కల్పించే వరకు అన్ని రంగాలలో, అన్ని స్థాయిలలో ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళిక తయారు చేసి దాన్ని అమలు చేయాలి. హైదరాబాద్ లో ఇప్పటి వరకు మా అబ్జర్వేషన్, హైదరాబాద్ లో స్టడీ చేస్తున్నాం, దాదాపు 90% పైగా విద్యార్థులు, అది కేజీ నుండి పీజీ వరకు వాళ్ళు ఎవరు ఏ స్థాయిలో చదువుకున్నా కూడా మొత్తం చదువుకునే విద్యార్థులు అందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుకుంటున్నారు. అది స్కూల్ అయినా, కాలేజ్ అయినా, లేదా ప్రొఫెషనల్ కోర్స్, ఇంజనీరింగ్ అయినా, ఫార్మసీ అయినా, బీఈడీ అయినా, ఇంకా ఏదైనా ఎంసీఏ, ఎంబీఏ ఏదైనా కావచ్చు. వాళ్ళు చదువుకునేది ఏదైనా సరే 90% పైగా విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుకుంటున్నారు. ప్రాథమిక విద్యలో కొద్దిగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నప్పటికీ ఉన్నత విద్యా విషయానికి వస్తే ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యా సంస్థలు లేవు. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెషనల్ కోర్సులు లేవు. సెంట్రల్ యూనివర్సిటీలో ఇంకా ప్రొఫెషనల్ కోర్సులు పెంచాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీలో పెంచాల్సిన అవసరం ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ స్థాయి లేదా సెంట్రల్ యూనివర్సిటీ స్థాయి యూనివర్సిటీలను ఇక్కడ ఒక కొత్త 50 యూనివర్సిటీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. పోయిన కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తూ ఆ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తూ పోయింది. కేసీఆర్ ఎట్లయితే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిందో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడిచేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్థాయి యూనివర్సిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. దాని ద్వారా విద్యారంగం ప్రజలకు లేదా విద్యార్థులకు అందుబాటులో పోతే వాళ్ళు మరింత చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, మరింత నాణ్యమైన విద్యను పొందడానికి అవకాశం ఉంటుంది, ప్రపంచంతో పోటీ పడే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో ఇప్పటికే దాదాపు 150 యూనివర్సిటీలను పరిశీలిస్తే 1-2 యూనివర్సిటీలు తప్ప వేరే లేవు. ఒక 500 యూనివర్సిటీలు పరిశీలిస్తే ఒక 10 యూనివర్సిటీలు భారతదేశానికి సంబంధించినవి ఉన్నాయి. మిగతా మొత్తం కూడా అమెరికా, చైనా దేశాలకు సంబంధించినవి ఉన్నాయి. ఆ 2 దేశాలు తప్ప మిగతా యూనివర్సిటీలు అన్ని కూడా యూరోప్ దేశాలకు సంబంధించినవి ఉన్నాయి. కాబట్టి అమెరికా, చైనాలతో పాటుగా భారతదేశం కూడా ఎదగాలంటే విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలి. అది సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అయి ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడడానికి అవకాశం ఉంటుంది. దేశం బాగుపడడం అంటే దేశంలో విద్యారంగం బాగుపడమే. విద్యారంగం బాగుపడకుండా దేశం బాగుపడడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఈ సంపద మొత్తం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా పోటీపడి ప్రభుత్వ సంపదను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతూ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఆ నిర్ణయాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారులుగా, ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తులుగా మేము కోరుకునేది ఏంటంటే తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు చెందాలి. తెలంగాణ సంపద ప్రైవేటీకరణ జరగకూడదు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ జరగకూడదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే
వాళ్ళు ఒక పాలసీగానే గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఒక పాలసీని ప్రకటిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ పేరుతోని గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరొక ఉద్యమానికి మేము నాంది పలకడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేశ సంపద అంటే గుజరాత్ పెట్టుబడిదారుల సంపద కాదు. దేశ సంపద అంటే దేశ ప్రజల సంపద. అది దేశ సంపద, అది ప్రభుత్వ సంపద. ప్రభుత్వ సంపద ప్రజలకు చెందాలి కానీ గుజరాత్ పెట్టుబడిదారులకు చెందడం అనేది అన్యాయమైనటువంటి చర్య. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం మేము ఒక రాజకీయ కార్యాచరణ రూపొందించుకుంటున్నాం.